Hello everyone. Hello everyone. Welcome back to my channel. Na peru Anika Rakshis. Ivi vachesi na daily vlogs. Videos nachite don't forget to subscribe to my channel and don't forget to don't forget to hype the videos. మేము కార్లో ఉన్నాము. ఇవాళ నేను పొద్దున 7 o'clockకి లేచిన. రాత్రి మా మేడం చాలా సేపు సతాయించింది. బట్ స్టిల్ ఐ వోకప్ ఎందుకంటే డాడీ వాళ్ళ అత్నూరా వెళ్దామన్నారు అనమాట. మా డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్ వాళ్ళ లేట్ ఓన్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు అక్కడ. సో ఆయనకి ఆపరేషన్ అయింది తలకి. సో వెళ్ళి విజిట్ చేసి వద్దామని అనుకున్నాం అనమాట. సో అది హోల్ ప్లాన్ ఉండే. సో మేము పొద్దున్నే లేచినాం లైక్ 8 o'clock 8:30కి స్టార్ట్ అయిపోవాలి అని. బట్ దెన్ యాజ్ యూజువల్ 10 అయింది గైస్. సో ఎనీవేస్ మేము దారిలో ఉన్నాం అనమాట. సో పొద్దున ఐ స్లెప్ట్. మేము స్టార్ట్ అయ్యి కూడా చాలాసేపు అయింది. బట్ నిన్నటి వీడియో ఎడిట్ చేస్తూ ఉండే అనమాట. నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అది ఎట్లా ఇవ్వాలో చూడాలి. ఎక్కడైనా ఒక దగ్గర ఒక 10 minutes అట్లా వీళ్ళని పంపించి కార్లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇద్దాం అన్నది ప్లాన్. ఐ బాట్ ఆల్ ది ఎక్విప్మెంట్ విత్ మీ. జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే పని అయిపోతుంది. ఇంకోటి వెరీ నైస్ నా ఇది బ్యాటరీ అయిపోతుంది. ఐ బాట్ ఎక్స్ట్రా బ్యాటరీ. ఓకే యా. సో వీఆర్ ఆన్ ద వే అనమాట. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయినాము. చూడాలి ఇంకా వేర్ విల్ వీ హ్యావ్ అవర్ లంచ్ అనేది చూసుకోవాలి. దాంతోపాటు మా పెద్దనాన్న దగ్గర కూడా వెళ్ళాలి అన్నది ప్లాన్. మా పెద్దనాన్న వాళ్ళు సంగారెడ్డిలో ఉంటారనమాట. సో అత్నూరా టు సంగారెడ్డి ఈజ్ వెరీ నియర్ ఓన్లీ అంట. సో అత్నూరా ఫస్ట్, దెన్ మా మామయ్యని చూసుకొని అటు నుంచి అటు వెళ్ళి మా పెద్దనాన్న దగ్గరికి వెళ్ళాలి. మా పెద్దనాన్న కొద్ది రోజుల్లో కొంచెం సిక్ ఉంటున్నారంట. హీస్ ఫైన్ ఓన్లీ బట్ జస్ట్ కొంచెం అట్లా చాతనైతే లేదు టైప్స్. సో అట్లా వెళ్ళి అట్లా చూసేసి వద్దాము అని పిల్లలు జల్లెలంతా సంతగింత వేసుకొని స్టార్ట్ అయినాము. చక్రీ రాలేదు ఆబ్వియస్లీ. సో అందుకే డాడీ డ్రైవ్ చేస్తున్నారు గైస్. Daddy dies. Let's. మీరు హత్నూరా ఇంతకుముందు ఎప్పుడన్నా వెళ్ళినారా ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఈ ఊరికి వస్తే సేమ్ మా ఊరు గుర్తొచ్చింది. మా ఊరు సింగీతం అనమాట. బాన్స్వాడ దగ్గర ఉంటుంది. సో నాకు ఈ అంటే ఈ వైబ్ మొత్తం చూసి మా ఊరు గుర్తొచ్చింది అనమాట. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్. యా. సో మా మామయ్య ఎవరైతే ఉన్నారో మా డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో మా డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత జస్ట్ 1 year కూడా షీ వాజ్ నాట్ అలైవ్ అనమాట. తనకి స్టమక్లో ఇష్యూ వచ్చి అపెండిసైటిస్ అట్లా అప్పట్లో అనమాట. మా డాడీయే చిన్న ఉన్నారు అప్పట్లో. అలా అయ్యి షీ పాస్డ్ అవే. సో ఆ తర్వాత హీ రీమ్యారీడ్ అగైన్. సో ఆయనకు అలా హెల్త్ బాగాలేదంటే చూడ్డానికి వచ్చామన్నమాట. సో బికాజ్ మా అత్త ఎక్కువ రోజులు బ్రతికి లేదు కాబట్టి ఈయన మమ్మల్ని కలవడం చాలా రేర్ అనమాట. ఎప్పుడో వెడ్డింగ్స్లో లేకపోతే ఏదన్నా ఫంక్షన్ అలా ఉంటేనే వస్తారు. లేకపోతే అంత ఫ్రీక్వెంట్గా మా సైడ్ కనపడరు అట్లీస్ట్. సో యా. సో మేము వచ్చి చూసామన్నమాట. తలలో చిన్న సర్జరీ అయింది. సో అందుకే చూడ్డానికి వచ్చాము. హీఈస్ ఫైన్. దేవుడి దయ వల్ల ఆపరేషన్ వాజ్ సక్సెస్ఫుల్. హీఈస్ హెల్దీ, హ్యాపీ, యాక్టివ్. మా డాడీ కన్నా చాలా యాక్టివ్, మా డాడీ కన్నా చాలా హెల్దీగా అనిపించినారు నాకు చూస్తే. యా. అండ్ అక్కడ అత్నూరాలో మా రిలేటివ్స్ ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంటారు అనమాట. సో ఇక్కడ ఆపోజిటే ఇతను అక్కడి నుంచి వచ్చినారనమాట. సో మా మామయ్య వాళ్ళ ఓన్ సిస్టర్ వాళ్ళు అక్కడ ఉంటారు. సో మాకు కూడా వీళ్ళు వేరే రకంగా రిలేటివ్స్ అవుతారనమాట మా డాడీ సైడ్ నుంచి కూడా. అలా అది సంగతి. అంటే మా డాడీ వాళ్ళ అక్కని ఇచ్చినందుకు ఒక రకంగా రిలేటివ్ అవుతారు, మళ్ళీ మా డాడీ వాళ్ళ సైడ్ కూడా రిలేటివ్ అవుతారు. నేను అలా ఊరికే సతాయిస్తున్నాను అనమాట. యూజువల్లీ ఇతను స్పెషల్ చైల్డ్ అనమాట. సో నన్ను గుర్తుపట్టావా సతాయిస్తున్నా. ఊరికే వాళ్ళని సతాయిస్తారు కదా పెద్దోళ్ళు. సో నేను అదే చూస్తున్నాను, నన్ను గుర్తుపట్టలేదా నువ్వు అని. సరే ఇక్కడ మమ్మల్ని లంచ్ చేయమని ఉండే అనమాట. సో లైక్ మా ఐడియా హోల్ ఎట్లుండే అంటే మేము కొంచెం తొందరగా వచ్చి చూసేసి లంచ్ ఎక్కడన్నా దారిలో చేసుకొని సంగారెడ్డి వెళ్దామని. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు లంచ్ చేయాలి అంటే ఓకే అని చెప్పేసి మేము రావడం కూడా లంచ్ టైంకి, పోవడం కూడా లంచ్ టైంకే పోయినాము. సో ఇంకా సరే అని మేము ఇక్కడ ఈ ఆపోజిట్ హౌస్ ఏదైతే ఉందో అది మా ఊర్లో అంటే సింగీతంలో మా డాడీ వాళ్ళ హోమ్ టౌన్లో ఇల్లు ఇలాగే ఉంటుందన్నమాట. అంటే లైక్ లోపల వెళ్ళిన తర్వాత పైన ఆ ఇల్లు, ఆ కట్టెలు అవన్నీ చూసి, ఆ పెంకులు అవన్నీ చూసి నాకు మస్తు బాధ అయింది. నాకు మా ఇల్లు గుర్తొచ్చింది అనమాట. నిజంగా నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో పాటు ఊరిని తీసుకెళ్ళిపోతారు అని అనిపించింది. ఎందుకంటే మన వాళ్ళందరూ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. దెన్
నాకైతే ఎంత బాధ అనిపించిందో, అరే మా నానమ్మ కూడా ఉండుంటే ఇప్పటికి మాకు అలా ఇల్లు ఉండేది. మేము ఇప్పుడు దసరాకి మా నానమ్మ ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఎవ్రీ దసరాకి ఊరెళ్ళేటోళ్ళము అనిపించింది. ఇప్పుడు దసరా అంటే ఆ హ్యాపీనెస్ వస్తలేదు, ఆ ఎక్సైట్మెంట్ వస్తలేదు. చిన్నప్పుడు అందరు పిల్లలం అట్లా వెళ్ళేటోళ్ళం కాబట్టి ఎంత బాగా అనిపించేదో. సో ఇక్కడికి వచ్చామన్నమాట. తిను మా మామయ్య వాళ్ళ ఓన్ సిస్టర్. మళ్ళీ వీళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను మా డాడీ వాళ్ళ కజిన్ బ్రదర్ అనమాట. అట్లా. సో అలా మాకు వీళ్ళందరూ కూడా రిలేటివ్స్ అవుతారు. యాహ్! అండ్ ఇది నీరా, మీకు తెలుసా నీరా? ఊర్లో ఫ్రెష్‌గా చాలా మంచి హై క్వాలిటీ నీరా దొరుకుతది. సో మా మామయ్యకి దే వర్ అడ్వైజ్డ్ దట్ హీ షుడెంట్ డ్రింక్ అని చెప్పేసి. సో నాకు, మమ్మీ వాళ్ళకి అక్కడ నీరా ఇక్కడ దొరకదని చెప్పేసి తెప్పించినుండే అనమాట. నీరా ఈజ్ నాన్ ఆల్కహాలిక్. దానివల్ల ఏం అవ్వదు. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ గట్ ఇఫ్ యూ గైస్ నో. సో మస్తుంటది. సో మా దగ్గర ఆల్కహాల్ ఈజ్ సంథింగ్, ఐ థింక్ ఆల్ తెలంగాణ ఫ్యామిలీస్‌కి ఆల్కహాల్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ వెరీ కామన్. బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ ఆల్కహాల్ అనేది ఇక్కడ ఒక మర్యాద కింద చూస్తారనమాట. అది మస్ట్ అండ్ షుడ్ లాగా. అండ్ అమ్మ మా అత్త తిను ఎంత బాగా వండింది తెలుసా! ఓహ్ మై గాడ్! నేను తినని ఇదే ఫస్ట్ టైమ్ మీట్ అవ్వడము. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను అత్నూరా ఎళ్ళడమే. సో అసలు యూ హ్యావ్ టు సీ ఎంత బాగా వండిందంటే లైక్ ఎవ్రీ డిష్ చాలా చాలా టేస్టీ ఉండే. నేను అసలు యూజువల్లీ చాలా తక్కువ తింటా. బట్ అక్కడైతే నా వల్ల అవ్వలేదు అసలు. అంత బాగుండే. ఆ తర్వాత మేము అలాగే కూర్చొని నా ఛానల్ చూపిస్తున్నాను అనమాట. ఏంటి మీరు నా ఛానల్ చూడరా? చూడండి అని. సో అట్లా కూర్చొని అట్లా చాలా సేపు కూర్చున్నాము. తిన్న తర్వాత కూడా మళ్ళీ టీ తాగేంత వరకు వాళ్ళు వదలలేరు. నాకైతే అసలు అక్కడి నుంచి రాబుద్దే అవ్వలేదు. నేనైతే పక్కా ఇంకోసారి వెళ్ళి నైట్ స్టే చేద్దామని ఫిక్స్ అయినాను. సో అట్లా వండేసి అక్కడ మా మామయ్య యాక్చువల్లీ చాలా ఫన్ పర్సనాలిటీ అనమాట. హీ ఈజ్ వెరీ ఇంటెలెక్చువల్ ఆల్సో. కూర్చుంటే మంచి టైం పాస్ అవుతది. అట్లా మేము స్టార్ట్ అయిపోయినాము రిటర్న్. అక్కడి నుంచి మేము సంగారెడ్డి వెళ్ళాలి. నాకైతే అత్నూర ఎంత నచ్చిందో అసలు. అసలు అక్కడ పక్కన మీకు కనిపిస్తుందా పొలాలు పక్కనే ఇల్లుంది మా మామది. చాలా చాలా బాగుందనమాట. ఒకసారి విజిట్ అయితే చేయాలి అని అనిపించింది. మేము సంగారెడ్డికి 2:30, 3 వరకు వెళ్ళాలని అనుకున్నాము. మేము లిటరలీ 5:00కి సంగారెడ్డి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకొని వెళ్ళినాం అనమాట. ఇక్కడికైనా సరే కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత కాల్ చేసి మా మామకి చెప్పినాము. అంటే వాళ్ళు ఉన్నారో లేరో అని డౌట్ ఉంటుంది కదా. సో కాల్ చేసినాం అనమాట. ఉన్నారా అని అడిగేసి కొంచెం ముందే వెళ్ళినాము. మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి అయితే ఫోన్ కూడా చేయకుండా వెళ్ళిపోయినాం మేము అసలు వాళ్ళు ఉన్నారా లేరా అని కూడా చెక్ చేసుకోలేదు. బట్ మోస్ట్లీ మా పెద్దనాన్నకి హెల్త్ కొంచెం అంటే హీ ఈజ్ ఫైన్. బట్ జస్ట్ కొంచెం అట్లా వీక్ అనిపిస్తున్నారు కాబట్టి ఎక్కువ తిరగరు బయట అన్న కాన్ఫిడెన్స్ ఉండే. సో అందుకే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. సో ఈ పెద్దనాన్న వాళ్ళు మా డాడీ వాళ్ళ ఓన్ బ్రదర్. మా డాడీ వాళ్ళు యాక్చువల్లీ ఇంకొక మొత్తం 3 మెంబర్స్ అనమాట. బ్రదర్స్ అండ్ 2 సిస్టర్స్. ఒక సిస్టర్ మా డాడీ చాలా చిన్న ఉన్నప్పుడే చనిపోయింది. ఇంకొక సిస్టర్ మీ అందరికీ తెలుసు కదా, మా మేనత్త సిద్దిపేటలో ఉంటుంది. ఎప్పుడు మా మమ్మీకి నా సారే వీడియో చూస్తే యూ విల్ నో. అండ్ దెన్ ఇంకొక పెద్దనాన్న కూడా చనిపోయినారు అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురే ఉన్నారు. సో మా పెద్దనాన్నని కలవడానికి వెళ్ళాం అనమాట. మా పెద్దనాన్న ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఫైన్. జస్ట్ అప్పుడప్పుడు అలా కొంచెం ఏజ్ అయ్యే కొద్దీ కొంచెం నీరసంగా అనిపిస్తుంటుంది కదా. సో సంథింగ్ లైక్ దట్. అలా చూసేసి అక్కడ ఉండి లైట్గా స్నాక్స్ చేసి టీ కాఫీ తాగేసి వీ కేమ్ బ్యాక్. మా అన్నయ్యకి అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఉంటదనమాట సంగారెడ్డిలో. సో వాడు మాకు మంచిగా స్నాక్స్ అండ్ బిర్యానీ కూడా పంపించినుండే. నేను రిలేటివ్స్ దగ్గర ఉంటే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని అనుకుంటా. అందుకే తక్కువ షూట్. హలో, నేను ఇంటికి వచ్చేసిన. సో వీడియో మొత్తంలో చక్రి కనిపించలే కాబట్టి హాయ్ చెప్పు చక్రి. హలో. ఎప్పుడు వచ్చినా నేను 9 వచ్చేసరికి 9:30 అయింది. సో నేను వచ్చి నేను స్నానం చేసిన, నిలయకు స్నానం చేయించిన, దానికి తినిపించిన. నేను పొద్దున్న నుంచి చక్కగా తినలేదు. డిఫరెంట్ నేను ఇక్కడ నుంచి సెర్లాక్ తీసుకెళ్ళిన. బట్ అది స్టిల్ ఒక్కటేసారి తిన్నది. అక్కడ వేరేవన్నీ చిరుతిళ్ళు తిన్నది. మఖానాస్ తీసుకెళ్ళిన, మఖానాస్ తిన్నది. వేరే దగ్గర ప్యాలాలు తిన్నది, పాలు తాగింది. అండ్ ఇట్లా తిన్నదనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఓ గాడ్ నా జుట్టు సో నా జుట్టు వరస్ట్ పొజిషన్లో ఉంది. ఎనీవేస్ ఐ వాంట్ జుట్టు హియర్. ఓకే, నేను ఎంత ఈజీగా డైవర్ట్ అయిపోయినా. అండ్ మధ్యాహ్నం అసలు లంచ్ వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ లంచ్ ఉండే. దట్ గోంగూర, పుంటికూర, బోటి వాజ్ అమేజింగ్. మస్తు ఉండే అది. సో తినేసి పాపం వాళ్ళు మంచిగా మాకు బాక్స్లో
కట్టించినారు. మేము పేషెంట్ని పలకరించడానికి వెళ్ళి పార్టీ చేసుకొని వచ్చినాము. సో యా, అలా జరిగిందనమాట. మీన్వైల్ చక్రి ఇక్కడ కూర్చొని చాలా బుద్ధిగా పనిచేసుకున్నాడు. యా, ఇంకేంటి గైస్ సంగతులు చెప్పండి మీరే. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువసేపు లేము, లైక్ చాలా తక్కువసేపు ఉన్నాం అనమాట. హార్డ్లీ ఒక 2 hours ఏమో, 2.5 hours ఏమో ఉన్నట్టున్నాం అంతే. మేము వెళ్ళేసరికి 5 అయినట్టుంది. 7:30 కల్లా అవి కేమ్ అవుట్. నేను అక్కడ కూడా తిన్నా, కానీ షూట్ చేయడం మర్చిపోయినా. మా అన్నయ్యకి అక్కడ ఒక రెస్టారెంట్ ఉందన్నమాట, బార్ అండ్ రెస్టారెంట్ లాగా. సో మా అన్నయ్య అక్కడ కాల్ చేసి ఫుడ్ తెప్పించుకుంటే సో అక్కడ తినేసి, మా పెద్దమ్మ కూడా మాకు మంచిగా బిర్యానీ కట్టించింది తీసుకపోండి అని. సో యా, వి కేమ్ విత్ లాడ్ ఆఫ్ ఫుడ్. బట్ యా, అది సంగతి. తిన్నాం మేము. తినేసి నౌ ఐఎమ్ స్లీపింగ్. నాకు అసలు నిన్న రాత్రి నిద్ర లేదు. కార్లో పడుకుందామంటే నిద్రపోలేదు. వచ్చేటప్పుడు పడుకుందామంటే మంచిగా కాఫీ తాగినా నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. సో నాకు నిద్ర పట్టలేదు. ఐ రియలీ వాంట్ టు స్లీప్. చాలా ఘోరంగా తలనొప్పి వస్తుంది. సో ఐ రియలీ వాంట్ టు స్లీప్. టుమారోస్ ఎజెండా ఈజ్ వాట్? రేపేం పనిలేదబ్బా. టుమారో ఐ జస్ట్ వాంట్ టు, చాలా షార్ట్స్ ఉన్నాయి పెండింగ్. సో రేపు మొత్తం కూర్చొని గట్టిగా ఎడిట్ చేద్దామా అని అనుకుంటున్నాను. అన్ని ఒక స్ట్రెచ్లో కూర్చొని ఇవాల్టి వ్లాగ్, లైక్ మళ్ళా ఇవాల్టి వ్లాగ్, షార్ట్ వీడియోస్ అన్నీ కలిపి ఎడిట్ చేద్దామా అని అనుకుంటున్నా. ఆల్సో ఐ వాంటెడ్ టు షో యూ గైస్ మై బ్లాక్ బీడ్స్ కలెక్షన్. Let me know if you guys are interested. This one is a very nice piece. I really like this one also. So let me know if you want my black beads collection. అట్లా చిన్న చిన్న జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఎవ్రీడే అట్లా చూపించేద్దామని అనుకుంటున్నా. ఇది గోల్డ్ కాదు, నార్మల్ జ్యువెలరీ. బట్ నేను ఎప్పుడు నా ఛానల్లో నార్మల్ జ్యువెలరీ గురించి మాట్లాడాను అసలు. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ గోల్డ్ కదా. సో ఇఫ్ యూ వాంట్ టు ఇది చూపించమంటే ఐ రియలీ వాంటెడ్ టు షో యూ గైస్ మై బ్లాక్ బీడ్స్ కలెక్షన్. ఇంకేమున్నాయి నా దగ్గర మంచి కలెక్షన్ అంటే అట్లా ఏం లేవు. బట్ ఐ విల్ జస్ట్ ట్రై అండ్ షో యూ గైస్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ దట్ యూ వాంట్ టు సీ. బ్యాక్ కలెక్షన్ అయితే అడగకండి ప్లీజ్. ఓకే గైస్, బై బాయ్. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.